కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ అన్వేష్ రూటు మార్చాడు, స్పీడ్ పెంచాడు, గేరు మార్చాడు. గరికపాటిని నేరుగా టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. గరికపాటి గారిని నువ్వు ఎప్పుడు పోతావో నేను చెప్తా, నేను బ్రహ్మ అని మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా కాషాయపు బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశాన్ని దోచేస్తూ ఉన్నారు, వాళ్ళందరి సంగతి చెప్తా అని మాట్లాడారు. అంటే అన్వేష్ ఎందుకు ఈ విధంగా మారిపోయి వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు, దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కిరణ్ శర్మ గారు, ప్రముఖ పండితులు, లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్తే అండి. అలాగే లైవ్ కాల్లో ప్రముఖ అడ్వకేట్, అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ కూడా ఉన్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. కిరణ్ శర్మ గారు, గరికపాటి గారిని, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రవచనకర్త, వారిని ఉద్దేశించి నువ్వు విష్ణువు, నేను బ్రహ్మ, ఇప్పుడు నువ్వు ఎప్పుడు పోతావో నీ వయసు 65 సంవత్సరాల పైనే ఉంది, అదే నేను బ్రహ్మ కాబట్టి తలరాతలు రాస్తాను నేను కాబట్టి నువ్వు ఎప్పుడు పోతావో చెప్పమంటావా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఒకటి, ఎంగిలి ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఎంగిలి ఆకు అంటే అన్నం తిన్న తర్వాత ఆకు ఉంటుంది కదా, విస్తర ఆకు ఉంటుంది, అది ఎగిరెగిరి పడుతుంది. దాంట్లో ఆ పళ్ళ నిండా ఉన్నటువంటి, అంటే ఆకు నిండా ఉన్నటువంటి పదార్థాల వల్ల అది అణిగిమణిగి ఉంటుంది. అంటే అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు, ఏమి లేనివాడు ఎగిరి పడతాడు. నువ్వు బ్రహ్మ ఏంట్రా, అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత అనే విషయం తెలుసుకోవాలి కదా. ఇంతమంది చీచి అంటున్నా సరే, అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే వీడు కొంతమంది మన వాళ్ళకి తెలియకుండానే ఇది మనము ఇంకా వాళ్ళు స్క్రైప్ చేయలేదు కాబట్టి బలంగా ఉన్నాను అనుకుంటున్నాడు వాడు. ఇంకా 10 లక్షలు 15 లక్షల మంది ఎంతోమంది ఉన్నారు అనుకుంటా వాడికి. నేను చూడలేదు, నేను అన్స్క్రైబ్ చేశాను, రిపోర్ట్ చేశాను నేను. బట్ ఇలా ఉన్న వ్యక్తులకి ఆ బలుపు చూసుకొని, ఆ బలుపుని వీడు వాపుని చూసుకొని బలుపు అనుకుంటున్నాడు. ఆ లేటెస్ట్ వీడియోలో ఆ మాట్లాడే విధానం, ఆ స్టైల్ కూడా మార్చేసి వెటకారంగా అదే. అంటే ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే, మన బ్రహ్మశ్రీ, మన పద్మశ్రీ గరికపాటి వారు, ఇంకోటి ఫస్ట్ మీకు విషయం చెప్పాలి, పద్మశ్రీ లాంటి అవార్డు వచ్చిన వ్యక్తికి, అటువంటి బిరుదు ఇచ్చిన వ్యక్తికి మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వారికి పద్మశ్రీ బిరుదులు ఇస్తారు. అటువంటి బిరుదులు పొందినటువంటి ఆ వ్యక్తి గురించి నువ్వు హేయంగా మాట్లాడితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వెళ్తుంది. అదొక విషయం తెలియదు వీడికి, తెలియదు, ఆ విషయం తెలియదు. అందరు పద్మశ్రీలు మంచివాళ్ళు అంటే, చెడ్డవాళ్ళు కనుక అయితే పద్మశ్రీ తీసుకున్న తర్వాత చెడ్డవాళ్ళుగా మారితే పద్మశ్రీ రిటర్న్ తీసేసుకుంటారు విత్ పనిష్మెంట్. కాబట్టి అటువంటి వ్యక్తి స్థాయిలో, అంటే అంతటి ఉన్నత స్థాయినటువంటి గరికపాటి వారి అంటే బొటనవేలు వెంట్రుకకి పనికిరాడు వాడు. బొటనవేలు కాదు, చిట్కన వేలు వెంట్రుక, కాలు చిట్కన వేలు వెంట్రుక పనికిరాటువంటి వాడు బ్రహ్మ ఏంటండి? నీ వెటకారపు ఏంట్రా నువ్వు? నీ వెటకారాన్ని వాడు బ్రహ్మశ్రీ గరికపాటి గారితో కాదండి, దేశం గురించి మాట్లాడేవాడు. సరే, గరికపాడారంటే సరే, ఇంకో 50 ఏళ్ళకి ఆయన కాలం చేస్తారు, రైట్. ఆయన కాలం చేసిన సాక్షాత్తుగా విష్ణులోకానికి వెళ్తారు, శివలోకానికి వెళ్తారు, అందులో డౌట్ లేదు. నువ్వు ఎట్లాగో వరాహలోకానికి వెళ్తావు, ఎందుకంటే నువ్వు, మనము ఇవి ఉంటాయి కదా, ఇవి మన సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా మనకి. సులభ్ కాంప్లెక్స్ వెనక మురుగు ఉంటుంది, చూసారా మీరు? వెనక మురుగు వాసన వస్తుంటుంది. అటువంటి దాంట్లో పొరలేటువంటి పంది లాంటి వాడు నువ్వు. ఈ పంది లాంటి నీ జన్మకి బ్రహ్మశ్రీ ఐరావతం మీద కూర్చోగలిగేటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి ఆ వ్యక్తికి నీకు పోలికేంట్రా? ఆయన ఐరావతం, ఇంద్రుని వాహనుడు ఐరావతం కూర్చున్నటువంటి ఆ వ్యక్తికి సులభ్ కాంప్లెక్స్ పక్కన బొరదేటువంటి పంది లాంటి నీకు అసలు పోలికుందారా? ఆయన బ్రహ్మ, నేను బ్రహ్మ, నువ్వు విష్ణువు, చాగంటి వారు, ఇంకా ఆయన చాగంటి కూడా తీసుకొస్తున్నారు మెల్లమెల్లగా. అంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే గొప్పగా చెప్తున్నారో వారి గురించి హేయంగా మాట్లాడడానికి వాడిని తోచట్లేమి, వాడికి బాగా మతిభ్రమణ కలిగింది. ఇద్దరికి ఒక డిబేట్ చెప్పాను నేను. అన్ని దేశాల్లో రకరకాల పదార్థాలు తిన్నాడు, చేపలు ఒక దగ్గర, కప్పలు ఒక దగ్గర, పాములు ఒక దగ్గర, ఎండ్రకాయలు ఒక దగ్గర, మనిషి మాంసం ఒక దగ్గర. అనవసరమైన వ్యక్తుల దగ్గర కూడా వాడు నిజంగా వాడు మగవాడా కాదని తెలియదు, ఎందుకంటే వాడికి పెళ్లి కాలేదంటారు కొంతమంది, పెళ్ళయింది విడిపోయింది అంటారు కొంతమంది, నపుంసకుడు అంటారు కొంతమంది. బట్ మేబీ నపుంసకుడే అనుకుందాం మనం, తప్పుగా ఏం లేదు, దాని తప్పేముందా అంటే వాళ్ళు కూడా బాధపడతారు, ఆ నపుంసకుడు కూడా బాధపడతారు వాడిని చూసి. మమ్మల్ని అంటగట్టకంటారు వాళ్ళు. వాడు వరహామే, డైరెక్ట్గా వాడు ముళ్ళ పంది లాంటి వాడే. ఇటువంటి పంది ఏంటంటే భారతదేశం పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయినాయి. నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి కల్లోకి వచ్చాడు, శివుడు కల్లోకి వస్తాడు, రేపు భవిష్యత్తులో ముక్కోటి దేవతలు కూడా అందరూ వస్తారు, దేశాన్ని నువ్వు ఉద్ధరించు, నువ్వే గట్టోడివి, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే నువ్వే, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు దేశాన్ని దోచేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పేది నువ్వే అని చెప్పి దేవుళ్ళు చెప్తున్నారంటే ఆయన కల్లో. ఓకే, అంటే నిత్యానంద ప్లేస్లో ఇంకొకటి వచ్చాడు అనమాట. ఇది బాగుంది ఐడియా. అంటే నిత్యానంద లాంటి ప్లేస్లో ఇంకొకటి కూడా వచ్చాడు.
అంటే నేనే దేవుణ్ణి నన్నేకి పూజ చేయడం అని చెప్పేసి అనేక రకాలుగా నిత్యానంద లాంటి నిత్యాన్వేష అనేటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. నిత్యాన్వేష స్వామి లేదంటే దిగంబర స్వామి లాగా వీడు తయారవుతున్నాడు. అంతే తప్ప అంతకు మించి వీడు ఏం లేదు. అంతకంటే పెద్ద పెద్ద వాళ్ళు కాషాయం కట్టుకున్న వ్యక్తులు ఎంతో మంది దేశాన్ని ఉన్నత స్థితి తీసుకెళ్తున్నటువంటి సమాజంలో మనం ఇప్పుడు ఉన్నాం. అటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడేటువంటి మాటకు అర్హత ఉంటుందా? వాడి మతి భ్రమణంతో వీడియోల మీద వీడియోలు చేయడానికి ఏంటండి ఆ ధైర్యం ఏంటి? అదే అండి, ఎంగిలాకు లాంటి వాడు ఎగిరి పడతాడు. ఎంగిలాకు అంటే ఎగిరి పడుతుంది అంతే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు దాని గురించి. రెండవది మీకు మరి లాయర్ గారు లైన్లో ఉన్నారు, వారికి కూడా నాకు నమస్కారాలు చెప్తూ, యాక్చువల్గా ఇది దేశద్రోహం కేసు కిందకి వస్తుంది. అది మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు తీసేసింది 2022లో, కానీ దేశద్రోహం కేసు కిందకి వస్తుంది ఇది. రెండవది రేపిస్ట్ దేశం అని చెప్పి ఒక మాట నడవాడు. సో ఇది తప్పకుండా 372 ఆర్ట్గా ఐపీఎస్ సెక్షన్ కింద ఇది కేసు అవుతుంది. అది దేశంలో రేపు లేకునేటువంటి విషయం వేరే దేశం నుండి చెప్పకూడదు. అది నువ్వు ఈ దేశంలో ఉండి హిందువులే ఎక్కువ చేస్తున్నారు అది ఇంకా అంటే అది మత విద్వేషం లేదు. అది 124A యాక్ట్. అది 124/A యాక్ట్ కింద దాని మీద కేసు ఐపీసీ. అది ఇండియన్ పిల్లల కోర్టు పెద్ద కేసు, అది క్రిమినల్ కేసు అది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి వాడు కేసులు పెట్టుకుంటూ వాడు కేసులు పెంచుకుంటున్నాడు ఇప్పుడు. కాబట్టి వాడి పతనం ప్రారంభమైంది. నేనంటే నాకు ఇదివరకు నేను చెప్పింది అదే. వాడు ఒక డైలాగ్ కూడా చెప్పాడు, ఎవరో పండిత పుత్రుడు నాకు పిండం పెడతా అని చెప్పేసి. నేనే మిస్టర్ అన్వేష్, దిస్ ఇస్ కిరణ్ శర్మ, చేబిఎం కిరణ్ శర్మ, నేను ఈ పిండం పెడతా అని చెప్పింది. నువ్వు కనుక ఆయన శాపనార్థాలు కూడా పెడుతున్నారండి. రక్తం కక్కుని చచ్చిపోతారు, సర్వనాశనం అయిపోతారు, 2026 నాది నాది, ఎవడు కూడా పనికిరాడు, అందరూ సర్వనాశనం అయిపోతారని చెప్పి శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఈ విషయంలో హాస్యాస్పదమైన అంటే జోకర్ లాగా మాట్లాడుతున్నాడు. ఆ జోకర్ చూసి నవ్వుకోవాలి తప్ప మనం ఇంకోటి చేసేది ఏం లేదు వాడికి. అంటే ఒక జోకర్ అంటే ఎవరు కూడా తన గురించి ఉనికిని కోల్పోతున్నటువంటి భ్రమలో పిచ్చితనంతో వాడు ప్రేలాపన చేస్తున్నాడు. దానికి భయపడే వ్యక్తులం కాదు. నీ జాతకు కూడా చెప్పాను. ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడుతున్నాం. కృష్ణకాంత్ గారు ఆయన రెగ్యులర్గా వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కృష్ణకాంత్ గారు. ఎందుకంటే కాషాయం పేరు చెప్పుకుని పూర్తిగా దేశాన్ని లూటీ చేసేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ ప్రవచనకర్త గరికపాటి గారిని కూడా టార్గెట్ చేశారు. ఏంటి మీరు అట్లా ఆయన మాట్లాడుతూ ఉంటారు, మీరు కౌంటర్లు ఇస్తూ ఉంటారు, అంతే తప్ప ఇది ఇట్లా నడిచిపోతూ ఉంటుందా? పర్ఫెక్ట్గా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వలి గారు, ముందుగా మీకు, సుమన్ టీవీ ప్రేక్షకులకి అండ్ ప్యానలిస్ట్ కిరణ్ శర్మ గారికి నమస్కారం అండి. ఇవాళ రోజు సార్ ఒకటి ఏంటంటే, వాడు చేసిన నిన్న వీడియో చూశాను. అందరూ మామూలుగా వీడు భారతీయ జనతా పార్టీని అంటున్నాడా, కాషాయం అంటే, లేదా ఇంకొక పొలిటికల్ పార్టీని అంటున్నాడా అన్న విధంగా ఇది ఇష్యూ వెళ్తుంది. కానీ యాక్చువల్లీ వాడు వీడియో చూసుకుంటే అది ఒక జూడ్ అనే వాడు, ఇంకో ఎవరో యూట్యూబర్ ఆయన. సో అతను ఈ మధ్య స్వామిమాల వేసుకొని లేకపోతే కాషాయం వేసుకొని ఆయన కొద్దిగా రిలీజియస్ గా కొన్ని వీడియోస్ చేయడం చూసి, ప్లస్ ఇతను మాట్లాడిన వాటి మీద ఒక వీడియో చేశాడు కాబట్టి దానికి రెసిప్రికేషన్ గా ఇతను మాట్లాడినట్టుగా మనకి అర్థమైంది. ఇప్పుడు ఆ ఏజీయుడు స్వామిమాల వేసుకున్నాడా, కాషాయ బట్టలు వేసుకున్నాడు పక్కన పెడితే, ఇప్పుడు గరికపాటి గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ లాగి మాట్లాడుతున్నారంటే హిందూ సమాజం మీద ఆయన ఏమైనా దాడి చేస్తున్నాడా అని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. 100% సార్, నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు అసలు యాక్చువల్లీ నేను కాంటాక్ట్ చెప్తున్నా. అంటే డైరెక్ట్ గా ఒక పార్టీ పరంగా మళ్ళీ మా పార్టీని అన్నాడు అంత ఆడికంత దమ్ము లేదు మా పార్టీని అనేంత డైరెక్ట్ గా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. కానీ ఒక విధంగా కానీ వాడు అనేది యాక్చువల్లీ వ్యక్తులు వేరే అక్కడ. కానీ ఎవరిని అన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా హిందువులే. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన పేరు, ఇప్పుడు ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు చాలా జ్ఞాని అండ్ ఎన్నో ప్రవచనాలు చేస్తారు. ఆయన ఆంధ్ర మహాభారతం అయితే అసలు నేనైతే చెవు కోసుకుంటాను, అంత బాగా వినేవాడిని. అసలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. సో ఆ హిందువులందరికీ ఆయన ఒకరు, చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరు, ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ మా హిందువులందరికీ ఒక ఎంతో ఇన్స్పిరేషన్ గా, ముఖ్యంగా ఈ సో కాల్డ్ జెన్జీ, ఈ కొత్త జనరేషన్ అందరికీ అసలు హిందూ మతం ఎంతో ఒక గొప్పదనము, దాని యొక్క ఔన్నత్యము, మన కల్చరు, మన సంస్కృతి, దాని గురించి మాసెస్ ఊర్లలో కూడా వెళ్ళే విధంగా ప్రవచనలు ఇచ్చి అంత ఇంపాక్ట్ చూపించిన గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు. సో అలాంటి గరికపాటి నరసింహారావు గారి గురించి వీడు మాట్లాడతాం అనేది మొత్తం హిందూ సమాజాన్ని అంటున్నట్టే. అది ఖచ్చితంగా మేము పర్సనల్ గానే తీసుకుంటాం. యాజ్ ఏ హిందూగా మేమే కాదు, హిందూ సమాజం మొత్తం పర్సనల్ గా తీసుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ పరంగా వాడు అన్నాడు అన్నది అప్రస్తుతం సార్. వాడు పార్టీని అయితే అనలేదు అక్కడ. ఆ వీడియో పరంగా వేరే యూట్యూబర్స్ ని ఎవరైతే కాషాయం అంటే ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే, కృష్ణకాంత్ గారు సీతమ్మ అమ్మవారినే ద్రౌపదిని అన్నప్పుడే ఏమీ లేదు, అసలు ఏమి చేయలేకపోయారు అన్వేష్ని, మరి ఈ ప్రవచనకర్తలు మిగతా సామాన్యుల మీద అంటే ఇంకా ఏం జరుగుతుంది, ఆయన ఏమీ చేయలేరు కదా, ఇలాంటి చర్చ చేస్తూ ఉన్నారు.
సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది సార్. మేము ఆల్రెడీ మీకు తెలుసు కరాటే కళ్యాణ గారు కానీ మనందరం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మేడం గారు వాళ్ళ టీం ఇచ్చిన కంప్లైంట్ కి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆల్రెడీ వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ని కూడా వాళ్ళు లెటర్ రాసి పోలీస్ వారు పంజాగుట్ట పోలీస్ వారు దే హావ్ స్టార్టెడ్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టారు. వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ కూడా తీసుకుంటున్నారు. వాడి మీద ఉచ్చు బిగుస్తుంది రోజు రోజుకి. అలానే మనం విశాఖపట్నంలో చూస్తే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వేశారు మా ఆంధ్రప్రదేశ్ లో. అట్ ద సేమ్ టైం నిన్న ఖమ్మంలో వేశారు. అలానే నేను కరాటే కళ్యాణి గారు దీంట్లో నేను ఇంకో ఐటీ సెక్షన్ 67 ఒకటి పెట్టారు మొన్న పంజాగుట్ట పోలీస్ వారు, మిగతా సెక్షన్ బిఎన్ఎస్ తో పాటు. కాకపోతే ఇక్కడ నేను 67 ఐటీ యాక్ట్ తో పాటు 69A ఐటీ యాక్ట్ 2000 69A అంటే ఏంటంటే వలి గారు డైరెక్ట్ గా మనం వాడి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కి మనము ఈ అథారిటీస్, ఈ లోకల్ పోలీస్ అథారిటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ అండ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ వీళ్ళ ద్వారా, అంటే పోలీస్ వారే రాయాలి. అది నేను డైరెక్ట్ గా పార్టీ పర్సన్ రాయడానికి ఉండదు, ఒఫీషియల్ గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రాయాలి. సో వాళ్ళ ద్వారా నేను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మా సెంట్రల్ మినిస్ట్రీకి ఇది లెటర్ రాయిపిస్తున్నాను. సో తద్వారా ఏంటంటే మన ఐటీ యాక్ట్ 2000 లో 69A అని ఉంటుంది సార్. దాని ద్వారా అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాడి యొక్క ఛానల్ ని బ్లాక్ చేయొచ్చు. సో దాని పరంగా కూడా మేము అడుగులు వేస్తున్నాము. అది రేపు మోస్ట్ ప్రాబ్లీ రేపు వెళ్ళి మేము అది కూడా చేయబోతున్నాము. సో అన్ని విధాలుగా మేము కామ్గా ఏం లేము సార్. అన్ని విధాలుగా వాడికి ఉచ్చు బిగుస్తున్నాము, చట్టపరంగా వెళ్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్ చట్టపరంగా వెళ్తున్నాం. అండ్ మీకు తెలుసు ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి, కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి, ఎందుకంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళాలి కాబట్టి చట్టపరంగా. దానివల్ల పెడితే ఇప్పుడు డైరెక్ట్ గా సెంట్రల్ మినిస్ట్రీ ఆ ఛానల్ క్లోజ్ చేసేసే చర్యలు తీసుకుంటుంది. వేగం అవుతుందంటారా? 100%. యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా ప్రతి అకౌంట్ క్లోజ్ చేస్తారా? ప్రతిదీ వాడు ఏదైతే ఐడి అకౌంట్ ఛానల్స్ ఉన్నాయో సోషల్ మీడియాలో అన్ని బ్లాక్ చేయొచ్చు. సో అవన్నీ కూడా పెట్టి మేము రేపు ఇద్దామని అనుకుంటున్నాము. సో అదొకటి చేస్తాం సార్. సో తప్పకుండా సార్. ఒకటి ఏంటంటే, ఎందుకంటే సార్ ఇవాళ రోజు వీడి చేతులారా వీడి కాలు మీద సుత్తితో వీడే కొట్టుకున్నాడు. ఎందుకంటే ఇవాళ రోజు ఇన్ని రోజులు ఫస్ట్ ఏమో అసలు ఎక్కడో ఏదో లేడీస్ విషయంలో ఎవరో ఏదో మాట్లాడితే దానికి రెసిప్రొకేషన్ గా రకరకాల వర్గాలు ఆడవాళ్ళ బట్టల గురించి దానికి రియాక్షన్లు వచ్చాయి. అందులో వీడేదో పెద్ద వత్తాసు గుచ్చుకున్నట్టుగా ఎవడైతే అసలు అమ్మాయిలని ఆబ్జెక్టిఫై చేస్తూ వీడియోలు చేస్తూ బతికే ఒక చిల్లర సన్నాసి వీడు ఇవాళ రోజు మళ్ళీ అమ్మాయిల గురించి వత్తాసు పలుకుతూ వీడేదో మైలేజ్ పెంచుకుందామని మధ్యలో ఇరికాడు. ఇరికినోడు నోరు మూసుకొని ఆ టాపిక్ వరకే మాట్లాడకుండా మళ్ళీ మా దేవీ దేవతలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇక అక్కడి నుంచి ఈ విషయం వేరే విధంగా వెళ్ళింది. అక్కడి నుంచి అది వెళ్ళిన తర్వాత అప్పటికైనా వాడికి బుద్ధి వచ్చిందా? అంతమంది మనం అన్సబ్స్క్రైబ్ చేశారు, అన్ఫాలో చేశారు, తిడుతున్నారే మా హిందూ సమాజం అంతా మేము దుమ్మెత్తి పోస్తున్నాం అన్న బుద్ధి వచ్చిందా వాడికి? లేదు. మళ్ళీ పైనుంచి కొత్త వీడియోలు చేసుకుని ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి మీద ప్లస్ నిన్న మళ్ళీ కొత్త వీడియోలు నాకు ఆంజనేయ స్వామి కళ్ళకి వచ్చారు, సుబ్రహ్మణ్య స్వామి కళ్ళకి వచ్చారు, తొందరలో వీడికి పంజాగుట్ట పోలీస్ వారు కళ్ళకి వస్తారు, విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళకి వస్తుంది, ఖమ్మం పోలీస్ వారు కళ్ళకి వస్తారు. ముఖ్యంగా మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీడి బతుక్కి అన్నింటిలో కళ్ళకి వచ్చే విధంగా మేం చేస్తాం సార్. తొందరలో వీడికి మేం కళ్ళకి వస్తాము. దేవుడు కాదు, ఫస్ట్ మేం కళ్ళకి వస్తాం తొందరలో వీడికి. అసలు ఏంటనేది తెలుస్తుంది. గురుగారు మీరు చెప్పండి, ఎందుకంటే ఆయన మీద చర్యలు అంటే చట్టపరంగా ఎట్లా ముందుకు పోవాలనేది అడ్వకేట్లు కావచ్చు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన మీద వ్యతిరేకత అంటే ఏదో టీవీ ఛానల్లో డిబేట్లో కనిపించడం అంతవరకే పరిమితం అవుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు సీతమ్మని అన్నాడు, మా అమ్మవారిని అన్నాడు, ఎంతో పవిత్రంగా మేము కొలుస్తాం, ఇలాంటి భావన జనంలో కూడా ఉందంటారా? జనంలో ఉంది, కరెక్టే. ముందు లేకుండా వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది. కొన్ని వీడియోల్లో మొన్నటిదాకా మీ మీద మాకు ప్రేమ ఉండింది, ఇప్పుడు మాకు ప్రేమ అనేది తగ్గిపోయింది మీ మీద, మేము మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చెప్పి లైవ్లో వీడియో చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా వీడియో బయటకు వచ్చింది. అది కూడా అమ్మాయి డైరెక్ట్ ఒక అమ్మాయి అన్వేష్ ఇద్దరు కూర్చొని అన్వేష్ మాట్లాడుతున్నాడు. అవి చేసి అనే ఉన్నదాకా మీ మీద ప్రేమ ఉండేది, మాకు ఇప్పుడు మీ మీద ప్రేమ తగ్గిపోయింది, నాకు నచ్చట్లేదు ఇప్పుడు అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసేసింది డైరెక్ట్గా. ఆ వీడియో కూడా మరి ఎవరు పెట్టేదో అది కూడా బయటకు వచ్చేసి నేను చూశాను, పొద్దున రీల్ చూశాను. అంటే వీడికి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనగానే డైరెక్ట్గా సీతమ్మ వారు వచ్చేసి మన శాపం పెట్టదు. వాడికి ఈ రకమైన గ్రౌండ్ లెవెల్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి కొట్టడానికి మనకి ఎంత పుణ్యం చేసుకున్నామని. పాపాత్మలకి అలాగే కనపడుతుంది, పుణ్యాత్మలకి అలాగే కనపడతాడు దేవుడు. ఎవడి పతనావస్థ అప్పుడు కనపడుతుంది. ఇందాక అన్నట్టుగా పోలీసు వాళ్ళు కలరా కాదు, ముందు వీడికి నరక భటులు కల్లోకి వస్తారు. ఫస్ట్ చావంటే ఏంటి తెలుస్తుంది వీడికి, బతుకున్నప్పుడే వీడికి చావంటే తెలుస్తుంది. ఆ చావంటే తెలిసినప్పుడు వీడికి అరే నేను తప్పుగా చేశాను, నా దేవతల్ని నా ధర్మాన్ని నేను తప్పు, హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ధర్మం, నా ధర్మాన్ని తప్పు మాట్లాడేటువంటి భావన ఒకటోది.
రెండవది దేశం గురించి తప్పుగా మాట్లాడాను అని చెప్పి ఒక మాట్లాడాడు. వాడు ఏమంటే థాయిలాండ్ గురించి అంటే మీరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తిలో కూడా అది వేరే భావన వచ్చేసింది. వాడి మీద ఒక మంచి భావన లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు భారతదేశానికి రావాలి, జైలుకి వెళ్ళాలి, లేదంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, సంథింగ్ వాడి నుంచి నా ధర్మం గురించి నా తల్లి గురించి కరెక్ట్ మాట నేను క్షమించండి అని చెప్పేవాడు. ఎట్లా నాటకీయ పక్కిలతో కాదు. నేను నాటక వాడినా, శివుడు వచ్చాడు, ఆంజనేయ స్వామి కనపడుతున్నాడు, వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన ముందు చెప్తున్నా, తప్పు మాట్లాడినా ఆయన అని చెప్పి ఆయన ఇంత చెప్పినా క్షమించండిరా అంటే క్షమించరేంట్రా మీరు అన్నట్టు డైలాగ్ చెప్తున్నాడు. అంటే వీడియో చేస్తూ ఎండింగ్లో రెచ్చగొడుతూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అటువంటి రెచ్చగొట్టే దీన్ని బట్టి ఆయన హిందూ అని చెప్పుకుంటున్నాడు, భారతీయుడు అని చెప్పుకున్నాడు. కానీ హిందూ దేవుళ్ళ మీద అంటే ఆయన మతానికి సంబంధించిన దేవుళ్ళ మీద ఆయనకి భయం లేదని అర్థం చేసుకోవాలా? ఇందాక చెప్పాడు కదా మనోడు, మన బీజేపీ లీడర్ గారు చెప్పారు, కృష్ణ గారు చెప్పినట్టుగా చిల్లరగాడు వాడు. చిల్లరగాడిని గురించి మనం ఎక్కువగా దాని గురించి వాడి ఉనికిని కాపాడుకుంటున్నాడు. ఎంగిలాంకు లాంటి వాడు, పంది లాంటి వాడు, చిల్లరగాడు అని చెప్తున్నప్పుడు ఇంతకంటే 10 మందిలో ఇంతకంటే హీనమైన ఉండదా? రెండవది, ఒక 100 మంది చెడ్డోడు అంటే ఖచ్చితంగా సమాజం వాడిని చెడ్డగా గుర్తిస్తుంది. మనం దాని గురించి భయపడక్కర్లా. బట్ కొంత లేట్ అవుతుంది, న్యాయం అనేది కొంత లేట్ అవుతుంది తప్ప అంత తప్ప మీరు రాదనుకోవడానికి లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం వాడు చెప్పినటువంటి డైలాగ్ ఒకటి, థాయిలాండ్ జీడిపి గురించి మన జీడిపి మాట్లాడతారు వాడు. మరి నీకేమైనా తెలుసారా జీడిపి గురించి అంటే? నీకు మేమందరం అంటే హిందూ ప్రేక్షకులు అంటే ఇండియన్స్ అందరూ కూడా చూసి నీ టీవీలు చూసి నీ యొక్క వీడియోలు చూసి నిన్ను హైప్ చేశారు, నీకు డబ్బులు వస్తున్నాయి. డబ్బులు రాగానే నువ్వు గొప్ప అనుకుంటున్నావారా? కేవలం ఇక్కడ భారతీయుల యొక్క చూడడం వల్ల మాత్రం నీకు వచ్చారు డబ్బులు. మిగతా దేశం రావు. మిగతా దేశం తెలుగు అర్థం కాదు, ఎవడు చూడడు వాడు. అంటే భారతీయుల డబ్బు తినుకుంటూ భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాను. ఓకే, ఇది చాలా పొరపాటైన విషయం. రెండవది, జీడిపి గురించి మాట్లాడు. అసలు వీడి జీడిపి అంటేనే తెలియదు వీడికి. అసలు దాని గురించి అసలు సరైన అవగాహన లేదు. అక్కడ 2.6 జీడిపి 2024-25లో ఉంది. ఇప్పుడు అది మీరు చూడండి, మీకు ఉన్నటువంటి ఇన్కమ్ దాని ఏమంటారు ఆర్థిక పర్యవేక్షణ సంస్థ వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్లో థాయిలాండ్ గోయింగ్ టు 1.6% ఫర్ జీడిపి నెక్స్ట్ ఈ ఇయర్లో రాబోతుంది. ఎందుకంటే అక్కడ టూరిజం కనుక పడిపోయింది అనుకో, ఇట్లాంటి దరిద్రం వల్ల టూరిజం పడిపోయింది అనుకో, వాళ్ళ జీడిపి పూర్తిగా పతనం అయిపోయే స్థాయికి వచ్చేసింది. మన జీడిపి ఎంతరా? మనకున్నది 6.7 నుంచి 7.3కి వెళ్తున్నాం మనం 2026లో. దిస్ ఇన్ఫర్మేషన్ నీకుంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసుకోండి ఒకసారి. ఇంతకు నాలెడ్జ్ లేకుండా ఇంత అంతర్జాతీయంగా నేను దేశం ఎదురుగావరా నువ్వు? నా దేశం టాప్లో ఉన్నటువంటి 3rd పొజిషన్ ఉన్నటువంటి దేశం నా జీడిపిలో, ఆర్థిక పరిరక్షణలో గత 15 సంవత్సరాలుగా ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నటువంటి దేశం నాది. నా దేశం గురించి నువ్వు పరాయి దేశం వాళ్ళ యొక్క అల్పాచమనం తాగుతూ, అల్పాచమనం అంటే మూత్రము, ఎందుకంటే ఆ భాష రాదు కాబట్టి తప్పుగా అనుకోకండి, పరాయి దేశాల వాళ్ళ మూత్రము తాగుతూ నువ్వు ఇటువంటి స్థాయికి దిగజారిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మొన్న నా డిబేట్లోనే మీరు ఒక మాట చెప్పారు, ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కూడా, ఆయన వీడియోలో కూడా ఆ విషయం చెప్పాడు. ఒక పండితులు నాకు పిండం పెడతా అన్నారు అని చెప్పేసి. థ్యాంక్ యూ. పండితులు అన్నాడా? థ్యాంక్ యూ అన్వేష్. పండిత పుత్రులు అన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ డబుల్ థ్యాంక్స్ అమ్మా. మరి ఏంటి ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మరి చెప్తున్నాను కదా, నేను చెప్పాను అక్కడ, నేను చెప్పినటువంటి క్షమాపణ రాకపోతే క్షమిస్తాం. మొన్న ఇంకో టీవీలో అడిగారు, సరే అండి మనవాడు కదా, మనవాడు అంటే మన భారతీయుడు కదా, పాపం మనం వదిలేయడానికి ఏమన్నా ఇంకొక సులువైన మార్గం చెప్పమంటే దాని కూడా ఒక మార్గం చెప్పారు. సరే పోన్లే అని చెప్పేసి, నీ తల్లిదండ్రుల్ని లైవ్లో నిలబెట్టి, నువ్వు ఒక లైవ్లో ఉండి ఒకటే మాట, నీ తల్లి తండ్రి సోదరుడు నీకు ఉంటే పెళ్ళాం, ఆ పిల్లలు లేకపోతే ఇంకా సరే తప్పుగా వదిలేసి ఆడపిల్ల గురించి, నీ వాళ్ళు ఎవరైనా సరే లైవ్లో మా అబ్బాయి చేసింది, మా అబ్బాయి మాట్లాడిన మాట కరెక్ట్ అనిపించురా, నేను క్షమించేస్తాను. నేను కరెక్ట్ అనిపించు, నేనేమంటున్నా మీరు బాగా అర్థం చేసుకోవాలి, కరెక్ట్ అనిపించు, నేను వదిలేస్తా. లేదంటే నువ్వు తప్పకుండా దేశానికి వచ్చి నువ్వు బతికినటువంటి విశాఖపట్నంలో భీమిలోనే నువ్వు నేల మీద మోకాళ్ళ మీద మోకరిల్లి నా తల్లి నా భూమాత పాదాలని తాకి ముక్కుతో తాకి క్షమించమని అడిగి సీతమ్మ చీర కట్టుకోవాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఆయన గురించి. వాడు చేపిస్తాం. ఆయన వీడియోలో ఆ వెటకారం చూసారా మీరు? వీడికి చేయకపోయినా వీడి బొమ్మలకి దిష్టి తీయడం, దిష్టి బొమ్మలా తగలబెట్టడం కన్నా వీడికి ఇలాంటి చేయకపోతే నేను ఖచ్చితంగా ధర్మపిండం పెడుతున్నాను. ఎప్పుడు పెడతాం మీరు అడిగారు మీరు. ఇంకో 10 రోజులు టైం ఇస్తాం మనం. అరే వాడు కూడా ఇంకా వెటకారపు తగ్గిస్తాడా పెంచుతాడా అది పెట్టేది మనం ఇక్కడే. మన పాప ఇదే స్టేజ్ మీద 4 మంత్రాలు పిలిపించి, ఏతత్ తిల తర్పయామి, ఏతద్ నామధేయస్య అన్వేష నామధేయ ఏతద్వస్తిల తర్పయామి అని పిండ ప్రదానాన్ని పెడతాను నీకు. 3 పిండాలు పెట్టాను. ఎందుకంటే పాపం వాళ్ళ నాన్నగారు పాప మంచివాడు జీవించి ఉన్నారు, తల్లి పరమ పవిత్రాలు, ఆవిడ ఎప్పుడు తప్పుగా అనుకోదు, ఆడపిల్ల దేవత, నా తల్లి అంటే నా తల్లి కూడా. వీడొక్కడికి పిండం పెడతాం, వీడొక్కడికి ధర్మం. అది కూడా ఏంటి, నీ యొక్క పిండము కుక్కల అల్పాచమనంతో తర్పణం ఇస్తాను రా. కుక్కల అల్పాచమనం అంటే కుక్క మూత్రంతో నీకు తర్పణం కూడా ఇస్తాను నేను, ఇది గ్యారంటీ. ఇంతకంటే ఘోరంగా చేయలేం. ఇలాంటివి చేయడం వల్ల వాడి ఆయుష్ తగ్గుతుంది. మళ్ళొకసారి ఆలోచించరా మీరు? ఆలోచన, నువ్వు నా దేవిని దేవతల్ని అనేటప్పుడు నువ్వు ఆలోచించాలి.
నా దేవీ దేవతల్ని ఆలోచించేటప్పుడే నువ్వు అది ఆలోచించుకొని అయ్యో నాకు ఎటువంటి ప్రమాదం వస్తుందని ఆలోచించాలి. నువ్వు ప్రమాదాన్ని ఊహించి కూడా అతనేదో తప్పు చేశాడు, మాట్లాడాడు, మళ్ళీ ఏదో క్షమాపణ అది చెప్పాడో లేదో పక్కన పెడితే ఆయన మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించవచ్చు కదా. దేవుని క్షమించాలి, నేను క్షమిస్తా అంటున్నా కదా. ఇప్పుడు న్యాయ చట్టంలో ఒక పరిధి, ధర్మంలో పరిధి ఉంది కదా. ఎప్పుడు క్షమించాలి? అనే తప్పైంది, నేను తప్పన్న సీతమ్మ అని చెప్పి నేను చెప్పిన రూట్లో నువ్వు వచ్చి నాకు తప్పు చెప్పంటున్నా, నేను క్షమిస్తా అంటున్నా కదా. నేను చెప్పిన రూట్లో వచ్చి క్షమించని అడగాలి. నువ్వు వచ్చేసి వెటకారంగా వీడియో చేసి ఇంత చెప్పినా నన్ను క్షమించండ్రా అంటే క్షమించరు మీరు. నాకు సబ్స్క్రైబ్ తగ్గారా, ఒక్కడన్నా తగ్గాడా అన్నప్పుడల్లా 50,000 తగ్గిపోతారు వాడికి, అన్నప్పుడల్లా తగ్గిపోతారు 50,000 మంది. కానీ ఇటువంటి వెటకార మాటలతో కాకుండా అందుకే అంటున్నా, నీ తల్లిదండ్రులని పక్కన పెట్టుకొని ఈ మాటలు చెప్పితే క్షమించేటువంటి, అది కూడా వాళ్ళు ఏంటి మా అబ్బాయి మాటలు మా తప్పు కరెక్టే అని చెప్పినట్టయితే నేను క్షమిస్తాను. ఎందుకు? అప్పుడు నీ సంస్కారం బయటపడతాను, కుటుంబ సంస్కారం. లేదు మీ తల్లిదండ్రులు వచ్చేసి తప్పైనా మా అబ్బాయి క్షమించమని అడిగి వారి బుద్ధి లేని విధవ మన ధర్మాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పెద్దవాళ్ళని క్షమించడం అడగని చెప్పేసి వాళ్ళు నీకు లైవ్లో బుద్ధి చెప్పితే అప్పుడు నువ్వు మోకరిల్లితే, నేల మీద మోకరిల్లితే నేను క్షమిస్తాను. ఓకే, కృష్ణకాంత్ గారు, భారతీయ జనతా పార్టీలో ఇంకా ఎవరైనా సరే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఎందుకంటే హిందూ దేవతల మీద ఒక్క మాట అన్నా సరే ముందుకు వచ్చి మాట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. కానీ చాలా కొద్దిమంది కనిపిస్తున్నారండి. ఎందుకని? సార్ ఇప్పుడు ఏనుగు వెళ్తా ఉంటుంది సార్, కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇక ప్రతి కుక్కకి మనం తిరిగి సమాధానం చెప్పాలంటే కష్టం. సో మా పార్టీలో ఆల్రెడీ దీని మీద మేము పెద్దవాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు మమ్మల్ని గో హెడ్ అన్నారు. సో నేను కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను కానీ తెలంగాణ నుంచి కరాటే కళ్యాణి గారు కానీ మేమిద్దరం భారతీయ జనతా పార్టీ లీడర్సే కదా. సో దాని ప్రకారంగా మేము ఫైట్ చేస్తున్నాం వీడి మీద. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న వీడు అల్పుడు సార్, ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా వీడి మీద మేము మొత్తం పార్టీ అంతా మీద పడాలా సార్? వీడికి అంత సీన్ లేదు, వీడికి అనవసరంగా వీడి పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చేస్తే ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళు చేసినట్టు అవుతుంది మనం. సో అలా కాకుండా మేము సరిపోతాం, మేము చాలు, మా పరంగా మేము చట్టపరంగా వీఆర్ టేకింగ్ యాక్షన్ అని. అదే కదా ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంటే కదా సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలైన కరాటే కళ్యాణి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగానే ఇప్పుడు ఇదంతా ముందుకు. అంటే మీరు ఎందుకు అన్నారు సెంట్రల్ మినిస్ట్రీ వరకు వెళ్తుంది, తర్వాత ఛానల్స్ క్లోజ్ చేస్తాం, అది కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, వాడేదో వాగాడని చెప్పి సీరియస్ గా తీసుకుంటాం? లేదు సార్, లేదు అది చేయాల్సిందే. ఎందుకంటే ఆర్థికమైనటువంటి ఇబ్బంది పెట్టాలి కదా వాడిని, ఆర్థికమైనటువంటి నాశనం చేద్దాం. ఛానల్ అవును, ఒక ఛానల్ ని బ్లాక్ చేయాలంటే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్ట్రీ, నేను చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళ హెల్ప్ కావాలి సార్. వాళ్ళ పర్మిషన్ అయితే బ్లాక్ చేయడానికి ఉండదు. సో దాని పరంగా ఖచ్చితంగా అంతవరకు వెళ్తాం. నేను అదే చెప్తున్నా, చట్టపరంగా అంతవరకు వెళ్ళి మేము అన్ని చేస్తాము. అంతేగాని మీరు అన్న దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. అంటే పెద్ద పెద్ద నాయకులు మిగతా వాళ్ళు అందరూ ఎందుకు వీడి గురించి మాట్లాడలే అంటే, వీడు ఒక చిల్లరగాడు, వీడి గురించి అనవసరంగా అందరూ మాట్లాడితే మళ్ళీ వీడి పెద్దోళ్ళు చేసినట్టు అవుతాం. మనకు కావాల్సిన మెయిన్ ఏమిటి కదా, ఇలాంటి చిల్లరగాళ్ళకి వీడి ఒక ఉదంతాన్ని వేరే యూట్యూబర్స్, ఇతరత్ర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివి ఇంకోసారి చేయకుండా, హిందూ మతం మీద అటాక్ చేయకుండా వీడి ఉదంతాలు ఒక ఎగ్జాంపుల్ గా చూపిద్దామని చెప్పి మేము ఇక ఓపిక జాగ్రత్తగా చట్టపరంగా ఫైట్ చేస్తున్నాం మేము. సో దాని పరంగానే మేము మీరు చట్ట ప్రకారంగా వెళ్తున్నారు. అతని ఛానల్ క్లోజ్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మీరు ఒక అడ్వకేట్ కూడా కాబట్టి ప్రాసెస్ మొత్తం ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? సార్ మామూలుగా ఇప్పుడు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మినిమం చార్జ్ షీట్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం విత్ ఎవిడెన్సెస్, విట్నెస్లు అన్ని కలిపి మనం చేసేసరికి చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 3 months పడుతుంది సార్. 90 days టైం ఉంటుంది. సో మినిమం 3 months అయితే టైం ఇవ్వాలి మనం పోలీస్ వారికి. దాంతో పాటు ఈ 3 months లోనే మేము ఇవి కూడా మేము ఏదైతే ప్రయత్నాలు ఇప్పుడు చెప్పానో అవి కూడా మేము చేసి దాని ప్రకారంగా మేము వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు ద సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, అదే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి. సో దాని పరంగా మేము వీడి ఛానల్ బ్లాక్ చేసే విధంగా మేము అడుగులు వేస్తున్నాం సార్. సార్ ఇంకోటి నేను ఒకటి చెప్తాను. అంటే ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇది పెద్ద తతంగం కాబట్టి ఛానల్ క్లోజ్ చేసేస్తే ఇతనికి పనిష్మెంట్ ఇచ్చినట్టే అని భావిస్తున్నారా? లేదు సార్, లేదు. ఫస్ట్ ఛానల్ బ్లాక్ చేసేస్తాము, అది క్లోజ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ సైమల్టేనియస్ గా ప్యారలల్ గా ఈ ప్రాసిక్యూషన్ నడుస్తూనే ఉంటది. వాడిని ఇండియాకి తీసుకొచ్చి వాడిని పట్టుకొని వాడు దీంతో ఆ సెక్షన్స్ ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ ఐపీసీ, ఇదివరకు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ 299 కానీ 352 కానీ ఇవన్నీ పెట్టామో, ఇవన్నీ దాని ప్రకారంగా అవి నడుస్తూనే ఉంటాయి. సో వాడిని ఇండియాకి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాటి మీద వాడు ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. అదే ఇదే. ఈ లోపల వాడి ఛానల్ కూడా బ్లాక్ చేస్తాం మేము ప్యారలల్ గా దాని మీద కూడా. ఎందుకంటే అది చూసే కదా వాడు ఎగిరి పడుతున్నాడు, ఇదంతా దాని నుంచి వచ్చిందే కదా. సో దాన్నే బ్లాక్ చేస్తాం. ఎందుకంటే అందులోనే కదా వీడు చెత్త కంటెంట్ అంతా పెట్టి హిందువుల మనోభావాలను హట్ చేసింది అంతా అందులోనే కదా. సో అవి బ్లాక్ చేసే విధంగా మేము అడుగులు వేస్తున్నాం ఫస్ట్. దాంతో పాటు ఈ ఐపీసీ సెక్షన్ ప్రకారం క్రిమినల్ పరంగా కూడా ఈ చర్యలు కూడా జరుగుతాయి వాడి మీద. రెండు ప్యారలల్ గా అయితే సార్, ఏది వదిలేదు లేదు వాడిని, అన్ని విధాలు చేస్తున్నాము. అండ్ ఇంకోటి వల్లి గారు, నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. వీడు మనం పదే వీడు హిందువా కాదా, హిందూ ముసుగులో చేస్తున్నాడా అని మనకి రకరకాల డౌట్లు తలెత్తుతున్నాయి. సో మా టీము
మామూలుగా ఎతికి ఇది సోషల్ మీడియాలో కొన్ని వీడి రీల్స్, పాత రీల్స్ కొన్ని చేయడం జరిగింది. వీడు ఆ రీల్స్ లో క్లియర్ గా అన్యమత దేవుణ్ణి క్లియర్ గా పొగుడుతూ క్లియర్ గా ఇది చేస్తూ, మీరు వింటే ఇది ఎస్ ఎస్ దేవుడి సృష్టించడము ఆని సాంద్రముంది ప్రభువైన ఆయన వారి సృష్టించడము హల్లెలూయా. ఇది విన్నారు కదా. ఇంకోటి చూడండి, ఒక్క నిమిషము. సో దాంతో పాటు ఇంకో వీడియో కూడా తీశారు మా వాళ్ళు, మా టీము. ఓకే, పైప్ లైన్ కలితే అంటే పైప్ లైన్ ఎవరు ఇచ్చారో మీ అక్కడికి తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి హలో, చెప్పండి, వినిపిస్తుంది. యా, సో ఒక్క నిమిషం సార్, సారీ వేరే కాల్ వచ్చింది. ఓకే, సో ఇది సార్ వీడు క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ, బైబిల్ అంటే ఎంత ఇష్టం నాకు, మీరు చూసారు కదా, నాకు జీసస్ క్రైస్ట్ వల్ల నేను ఎన్ని దేశాలు తిరిగాను. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్, సారీ. దేవుడికి ఆజ్ఞ లేకుండా ఆజ్ఞ లేకుండా నేను పైగా చూపించాను. 2000 వీడియోలు చేశాను, 2000 వీడియోలు చర్చ విశ్లేషణ విన్నారు సార్. ఓకే, సో వీడు బేసికల్లీ వేరే అన్య మతస్థుల దేవుళ్ళ గురించేమో అంత చక్కగా పెట్టి, దేవుడు ఆజ్ఞ లేనిదే నేనేం చేశాను, దేవుడు ఆజ్ఞ యేసు ప్రభు దయ వల్ల నేను ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని చూపించగలిగాను, ఆయన అన్ని పవిత్ర స్థలాలు అంటే వాళ్ళ చర్చిలో అవన్నీ చూపించగలిగాను అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. అండ్ దేవుడిది అది అక్కడ మెక్సికోలో అనుకుంటా, ఐ థింక్ సౌత్ అమెరికన్ కంట్రీ అది, అక్కడ ఫేమస్ జీసస్ క్రైస్ట్ బొమ్మ అది, విగ్రహం అది. సో అక్కడికి వెళ్ళి వీడు హల్లెలూయా అది సాంగ్ కూడా క్లియర్ గా వాడుతున్నాడు. సో అందులో ఒక బూట్ దొరికిందా వాడు పాడేటప్పుడు? సో వేరే మతాల విషయాల్లో వీడు చాలా జాగ్రత్తగా చక్కగా పొగుడుతూ చేస్తున్నాడు. మరి మన దేవుడి దగ్గరకు వచ్చేసరికి చాలా వెటకారంగా, ఇంత కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. పైనుంచి మళ్ళీ నేను హిందువుని అని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వీడు నిజంగానే అసలు హిందువా, లేకపోతే హిందూ మస్కులో అన్య మతస్థుడు కింద కన్వర్ట్ అయిన వేరే మతస్థుడా? వాళ్ళు ఇచ్చిన ఫండింగ్స్ తో వెనకాల నుంచి వాళ్ళు ఇచ్చే ఇల్లీగల్ ఫండ్స్ అవన్నీ చూసుకొని వీడు విర్రవిగుతూ మన మతం మీద అటాక్ ఏమైనా చేస్తున్నాడా? ఇలాంటి వాటిలో కూడా దర్యాప్తు జరగాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి కిరణ్ శర్మ ఇవన్నీ కూడా రేపు ఇవ్వబోతున్నాను పోలీస్ వారికి. వీటి పరంగా కూడా కొంత దర్యాప్తు చేయాలి. కృష్ణకాంత్ గారు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు, ఆ పాటలు పాడటం కానీ ఆ మతం పట్ల, ఆ దేవుడి పట్ల కొంత అభిమానం కలిగి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా అలాంటి కుట్రపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాడని చెప్పి భావించాల్సిన అవసరం తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంటే విశాఖ భీమిలి ప్రాంతంలో ఈ మత జాడ్యం అనేది కొంత అందరూ కూడా ఇందాక ఒక మాట అన్నారు కృష్ణకాంత్ గారిని, బీజేపీ గవర్నమెంట్ హిందూ దేవతల గురించి ఫైట్ చేస్తుందని చెప్పేసి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా హిందూ దేవతల కోసమే కట్టుకొని ఉండదు. అక్కడ ముస్లిమ్స్ గురించి పోరాడుతుంది, క్రిస్టియన్స్ గురించి పోరాడుతుంది, అన్ని దేవతల గురించి పోరాడుతుంది తప్ప సనాతన ధర్మం అనేది వేరు. బీజేపీ పార్టీ వేరు, సనాతన ధర్మం వేరు. కాబట్టి ఈ ధర్మానికి పార్టీకి సంబంధం ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది తప్పకుండా మేము విశ్వసించే దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, ఒకప్పుడు ఉపేక్షించిన సమాజం పోయింది, ఇప్పుడు ఉపేక్షించే సమాజం లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు తప్పు మాట్లాడినా చీల్చి చెండాడేటువంటి స్థాయికి చేరారు. అది అన్వేష్ గాడు కానీ ఇంకోటి కానీ ఎవడైనా సరే ఇప్పుడు ఉపేక్షించే స్థాయి లేదు, అయిపోయింది. దాని గురించి తాగిపోయినాం. కాబట్టి దాన్ని ఎక్కడ ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నట్టుగా వీడు చేసేది, ఇప్పుడు నేను అన్నట్టుగా భీమిలి వైపు అంతా కూడా ఈ మన హిందువులని పూర్తిగా వాళ్ళు పరాయి మతాల వారికి మళ్లించే దిశగా ఎక్కువగా మీకు జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో తూగో జిల్లాలు కానివ్వండి, పాగో జిల్లా కానివ్వండి, విశాఖపట్నం వైపు కానివ్వండి, అనేకమైనటువంటి వ్యక్తులు ఈ క్రిస్తాని మతంలోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా వెళ్ళిపోయారు. దాంట్లో భయంతో కొంతమంది, భక్తితో కొంతమంది, ఆశ కొంతమంది వెళ్ళిపోయారు. సరే, ఈ విషయంలో కొంతమంది దాని గురించి వేరే చర్చలు పెడతారు. లోపల రానివ్వట్లేరు, బయటకు వెళ్ళినట్టు ఇది ఒక కొత్త చర్చ. అంటే ఇలా వెళ్తున్నందుకు ఎందుకు వెళ్తున్నారా అంటే, వాళ్ళు అసలు వచ్చేసి మిమ్మల్ని గుళ్ళోకి రానియారు, అందుకే మీరు ఇటు వచ్చేసేయండి, మీకు ఆలింగనం చేసుకుంటాం, మీరు మమ్మల్ని ముద్దు పెట్టుకోండి, మా యొక్క దేవుడిని ముద్దు పెట్టుకోండి, కాళ్ళు ముట్టుకోండి, కాళ్ళని ముద్దు పెట్టుకోండి అని చెప్పేటువంటి వెటకారపు ఇవన్నీ కూడా వాళ్ళకి సులువైన మార్గాలు. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళాలంటే కట్టుబాటు నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ వెళ్ళడానికి కట్టుబాటు నియమాలు ఏం లేవు.
అక్కడ ఋతుస్రావం వచ్చినా, ఇంకోటి వచ్చినా, మైలు వచ్చినా, పురుడు వచ్చినా వారి వారి దేవతలకి విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు, విగ్రహాలు లేకుండా పూజ చేసుకోవచ్చు. కాబట్టి సులువైన మార్గం కాబట్టి వెళ్ళడం. ఇలా పెంచడానికి ఫండింగ్ వస్తుండొచ్చు. ధర్మానికి వ్యతిరేకంగా చేసేటువంటి వ్యక్తులు 400 సంవత్సరాలు చాలా మంది తప్పనబడ్డారు. 400 ఏళ్ళ నుంచి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి కంగణ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఆ విషయంలో 300 సంవత్సరాలు ముస్లిం పాలన, 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఎంతో ధర్మాన్ని నాశనం చేయడానికి పూనుకున్న ఇప్పటికీ సంభాజీ లాంటి, శివాజీ లాంటి వ్యక్తులు లాంటి వాళ్ళు చాలామంది మమేకమై ఇప్పుడున్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా, ఇప్పుడు కృష్ణకాంత్ గారు కానివ్వండి, కరాటే కళ్యాణ్ కానివ్వండి, ఇంకెవరైనా సరే ఇటువంటి వ్యక్తులు కూడా సంభాజీలు, ఝాన్సీ రాణులు అవ్వచ్చు. అవ్వద్దని ఏం లేదుగా, ధైర్యంగా నిలబడ్డారు ముందుకు వచ్చేసి. కానీ అందరూ రావాల్సిన అవసరం లేదు. పిచ్చుకమే బ్రహ్మాస్త్రంలాగా. ఆఫ్టర్ ఆల్ వాడెంత, వాడు బతికెంత, దానికి మాలా అంటోళ్ళం ఎక్కువ. వాడు న్యాయంగా చట్టంగా వాళ్ళు పోరాడుతుంటే ధర్మబద్ధంగా నేను వాడికి అంటే వాడి నైతిక విలువలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఇంకా వాడి టైం ఇస్తూ, ఆ నైతిక విలువల్ని దిగదార్చుకోకుండా ధర్మాన్ని నువ్వు మళ్ళీ తలకెత్తుకొని నేను తప్పు చేశానన్నటువంటి భావనతో కనుక వస్తే క్షమించేటువంటి అవకాశం ఉంటుంది, నేను చెప్పిన మార్గంలో వస్తే. లేదా మీకు తప్పకుండా ధర్మపీఠం పదే పదే ఏం చెప్తున్నా అంటే వాడి ఆయుష్ని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నా నేను. ఇలా ధర్మపిండం పెడితే తగ్గుతుంది ఆయుష్. వాడి ఆయుష్ తగ్గితే వాడు బుద్ధి వక్ర బుద్ధి కాస్త సక్కర బుద్ధిలోకి వెళ్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా నేను పోరాడతాను, నేను చేసే పని నేను చేస్తాను. నేను అదే దేవాలయంలో కూడా వాడి పతనం గురించి అనొచ్చు. మీరు అనొచ్చు, చాలా మంది ఇప్పుడు పాపం కొంతమందికి బాధ వస్తుంది, ఏమండి వాడిని చనిపోవడానికి పూజ చేస్తారు. చనిపోవడానికి పూజ చేయను, వాడిని బుద్ధి బాగడానికి పూజ చేస్తాను నేను. ఏమని నీచ అదే ఆయుష్ తగ్గడానికి పిండం పెడతాను. ఎందుకు? వీడు కనుక మళ్ళీ 1 రోజుల్లో 2 నెలల్లో ఈయన చెప్పినట్టుగా సారీ చెప్పకపోతే, నాటకీయ పక్షిలో నువ్వు సారీ చెప్పకపోతే, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ అనకూడదు, వెధవన డాష్ అనుకొని గుర్తుపెట్టుకో. నిందా చెప్పాను, సులభ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి బురదలో పొందేటువంటి పంది నువ్వు, జాగ్రత్త, నీ ఆయుష్ తగ్గడానికి పిండం పెట్టడం ఖాయం చెప్తున్నాను. కృష్ణకాంత్ గారు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. సార్ నేను చెప్పేది ఏం లేదు సార్. ఇందాక కిరణ్ గారు ఒక మాట అన్నారు, హిందూ బీజేపీ అంటే అన్ని మతాల కోసం పోట్లాడుతుంది, హిందూ మతం ఒకటే కాదు అని. బట్ అట్లాగా అది ఓకే, బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ మేము అన్ని మతాలని సమానంగా చూస్తాము. అఫ్ కోర్స్ మాకు మైనారిటీ మోర్చా ఉంది, మా నేషనల్ స్పోక్స్ పర్సన్ ఈజ్ ఏ ముస్లిం, షహజాద్ పూనావాలా, అదంతా ఓకే. కానీ హిందుత్వం పరంగా చూసుకుంటే, హిందుత్వం గురించి ఇవాళ రోజు దేశంలో ఏదైనా గట్టిగా పోట్లాడే ఒక పొలిటికల్ పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే. అది ప్రథమ స్థానంలో ఉంటుంది, అందరికీ తెలుసు. అదొకటి మాత్రం ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ హిందువుకి అన్యాయం అయినా, ఎక్కడ హిందువుకి ఏ దేశంలో ఎక్కడైనా అన్యాయం అయినా బీజేపీ పార్టీ ముందుంటది. దానికోసం మా వంతు మేము కృషి చేస్తాము, మేము ఫైట్ చేస్తాం. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు నేను గానీ, కరాటే కళ్యాణ్ గారు కానీ ఇంత ముందుకు వచ్చి పోట్లాడుతుంది. అందుకే కదా ఇప్పుడు దాని వల్లే కదా కేసు 69A కొత్త సెక్షన్ కూడా చేరుస్తాము రేపేనా? యా అవును సార్, ఇది ఐటీ యాక్ట్ 2069A కూడా మేము పోలీస్ వాళ్ళ ద్వారా, ఇప్పుడు పోలీస్ వారి పంజగుట్ట పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసి అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ద్వారా, తద్వారా నోడల్ ఆఫీసర్, వీళ్ళ నుంచి నోడల్ ఆఫీసర్ కి, నోడల్ ఆఫీసర్ టు చీఫ్ సెక్రటరీ నుంచి అలా చేసుకుంటూ అది వెళ్ళాలి. ఒక ప్రక్రియ ఉంటుంది, కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. బట్ మేము దాన్ని కూడా పర్సూ చేస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే అప్పుడు, ఎందుకంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కి మాత్రమే ఈ సోకాల్ ఛానల్స్ ని బ్లాక్ చేసే హక్కు ఉంటుంది. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండదు, అది స్టేట్స్ లెవెల్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది ఆ హక్కు, ఆ పవర్. సో అందుకు ఆ పవర్ ని ఉపయోగించాలంటే మళ్ళీ అది కూడా నేను కళ్యాణి గారు డైరెక్ట్ గా పార్టీ పర్సన్స్ అయినంత మాత్రం డైరెక్ట్ వేయడానికి ఉండదు. అది ఒక క్లియర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే పంపించాలి. అది పద్ధతి, ప్రక్రియ, ప్రొసీజర్ ఆఫ్ లా. సో దాని ప్రకారంగా అందుకే కొద్దిగా టైం పట్టొచ్చు. బట్ దాన్ని పర్సూ చేసి అది కూడా చేసే విధంగా మేము చేస్తున్నాము. దాంతో పాటు వాడు ఛానల్ ని బ్లాక్ చేయడమే కాకుండా దాంతో పాటు ఈ ఐపీసీ సెక్షన్లు వీటి పరంగా కూడా వాడికి శిక్షలు ఖరారయ్యే విధంగా మేము చేస్తాం సార్. ఖచ్చితంగా వాడిని ఇండియాకి రప్పిస్తాము. హి హాస్ టు ఫేస్ ద ట్రైల్ ఆఫ్ లా. దాని పరంగా మేమైతే ఫైట్ చేస్తాం. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీరు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ ప్రక్రియ ఎంత వేగంగా అవుతుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ డిబేట్స్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. గురుగారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వండి. నాన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఇంకా పోస్టులు పెడతానే ఉన్నారు. ప్రవచనకర్తల్ని తిడతా ఉన్నాడు, తాను బ్రహ్మస్వరూపం అని చెప్పుకుంటా ఉన్నాడు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏమంటారు మీరు? మీ రియాక్షన్ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.